అందరికీ నమస్కారం అండి. ముల్లంగితో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకుందామండి. ముల్లంగి పరోటాలు తయారు చేసుకుంటానికి కావలసిన పదార్థాలు: ఒక 3 ముల్లంగిల్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసి తురుముకున్న తర్వాత దానిలో ఒక అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని, ఇలా కలిపిన తురుముని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. 10 నిమిషాల తర్వాత ఒక మెత్తటి గుడ్డలో తురుముకున్న ఉప్పు కలిపిన తురుముని అంతా వేసి నీరంతా పోయేలాగా గట్టిగా పిండుకోవాలి. ఇలా తురుముని పక్కన ఉంచుకుందామండి. ఈ వచ్చే నీటితోటి చపాతీలకి గోధుమ పిండిని కలుపుకుందాం. ఒక 2 కప్పులు గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దానిలో కొన్ని నీళ్ళ చొప్పున ముల్లంగి నీరు, సరిపోకపోతే మామూలు నీరు కూడా కొంచెం కలుపుకుందామండి. కలిపి ఒక మెత్తటి ముద్ద చేసి దీన్ని కూడా రెస్ట్ ఉంచుదాం ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు నీరు పైన తురుముని ఒక ప్లేట్లోకి వేసి దానిలో ఒక స్పూన్ ఆమ్చూర్, ఒక టేబుల్ స్పూన్ ధనియా జీరా కసూరి మేతి పౌడర్, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ముప్పావు స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ముల్లంగి తురుములో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తురుమును కూడా పక్క నుంచి తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ముద్దని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకున్న తర్వాత మనకు కావలసిన అన్ని పోర్షన్లని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని బాల్స్ లాగా చుట్టుకొని పొడిపిండి అద్ది పలచటి చపాతీలాగా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న వాటిని బటర్ తోటి మొత్తం చపాతీ అంతా గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని గట్టిగా రోల్ చేసుకోవాలి. దీనికి మధ్యలో నుంచి నైఫ్ తోటి ఇలాగ కట్ పెట్టుకుంటే మనకి పొరలు చాలా ఈజీగా ఊడొస్తాయండి. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న వాటిని మరొకసారి మళ్ళీ చపాతీలాగా చేసుకొని దాని మీద కల్పించిన ముల్లంగి తురుముని మొత్తం స్ప్రెడ్ చేసుకుని చపాతీ మొత్తం పైనుంచి మరొక పరోటాని పెట్టి గట్టిగా అంచులంతా నొక్కుతూ సీల్ చేసుకుందామండి. ఇలా సీల్ చేసిన దాన్ని మరొకసారి రోల్ చేసుకుంటే మంచి మూలి పరోటాలు రెడీ అయిపోతాయండి. ఇలానే మొత్తం అన్నీ చేసుకొని పక్క నుంచి స్టవ్ మీద ఒక రేకుని పెట్టి బాగా కాలిన తర్వాత కొద్దిగా బటర్ వేసి దాని మీద ఇది వేసుకొని ఇలా కలుపుతూ ప్రెస్ చేసుకుంటూ 2 వైపులు తిప్పుతూ కాల్చుకోవాలండి. పైవైపును కూడా మళ్ళీ బటర్ రాసి తిప్పుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ తోటి హెల్తీ మూలీ పరోటాలు రెడీ అయిపోతాయండి. ఇలా చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి పెరుగుతోటి తింటే ఉందండి ఆహా అనుకోవాలి. ఇలా వీటన్నిటికీ పొరలు కూడా ఊడొచ్చేస్తున్నాయండి. మన చేతుల మధ్యలో పెట్టి మరొకసారి ప్రెస్ చేస్తే మొత్తం అంతా లేయర్స్గా వచ్చాయి ఈ మూలీ పరోటాలు. చాలా బాగున్నాయండి. అందరికీ నచ్చుతాయి. ముఖ్యంగా పిల్లలకి లంచ్ బాక్స్లో మనం కూడా
ఆఫీసులకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చండి. ఈ మూలీ పరోటాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.